ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభాభివందనాలు. సీఎం నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. వాక్య పరిచర్యలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం కలిగిన పరలోకమున్న మా గొప్ప తండ్రి, వందనాలు, స్తోత్రం తండ్రి. పునరుత్థాన ఆదివారం రోజు నాయన తండ్రి, ఈ పాద సన్నిధిలో మేము మీదంతా కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అందించినందుకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభు. మేము ఇక్కడ మనుషుల స్వరం వినడానికి రాలేదు ప్రభు. ఆయన తండ్రి, మీ స్వరం మీరు మాట్లాడగా మేము వినాలని మేము ఇక్కడికి వచ్చాము. ఆయన తండ్రి, మీరు మాతోని మాట్లాడండి తండ్రి, మా హృదయాలను సంధించండి నాయన. మీరు దేవా తండ్రి, ఈ మాట సౌలును పౌలుగా మార్చింది ప్రభు. ఆయన తండ్రి, రెట్టింపు ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆనందపరచండి తండ్రి. దేవా, ఎలాగా వచ్చామో అలాగా మేము వెళ్ళిపోకూడదు నాయన. ఇక్కడ నుండి మేము నీకు ఒక సాక్షిగా, ఒక ప్రవక్తగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. ఆయన తండ్రి, నీ కొరకు పాటుపడే వ్యక్తిగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. ఆస్తులు ఐశ్వర్యం అడుగుటలేదు నాయన తండ్రి. నాయన తండ్రి, మేమే సంపూర్ణంగా నీకు సమర్పించి తండ్రి నీ ప్రేమనే పొందుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము నాయన తండ్రి. మా మనసులో నింపని నాయన నీ ప్రేమతో తండ్రి. ఈ కొద్ది విన్నపములు నాయన తండ్రి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మేము అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. షాలోం సార్. నా సండే స్కూల్ లేదా? రైట్. ఈరోజు నేను వాక్య పరిచర్య చేయబోయే అంశము శ్రమల గురించి. 2 వారాల కిందట మన బ్రదర్ సైమన్ గారు పౌలు గారి గురించి ఒక మాట చెప్పారు. అది చాలా ఇంప్రెస్ చేసింది. అది 13 పుస్తకాలు బైబిల్లో రాసి యేసు క్రీస్తు తర్వాత అంతటి ఆశీర్వదింపబడి రెండవ యేసు క్రీస్తు అనబడే పౌలు గారి గురించి కొంచెం నేను అధ్యయనం చేసి ఆయన గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ప్రిపేర్ అయి వచ్చాను. నేను బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, ఎవరైతే విశ్వాసంతోనూ భయంతోనూ దేవుణ్ణి వెంబడిస్తారో వారు ఖచ్చితంగా శోధనలకు, పరిశోధనలకు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటారు. ఎందుకంటే 1 పేతురు 1:17 ఆ మాట రాసింది. ఒకసారి మనం చదువుకుందాము. Peter 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచ
పడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగును. రెండో అధ్యాయము మొదటి పేతురు మొదటి అధ్యాయము 7వ వచనం. ఇంగ్లీష్లో చదవండి ఎవరన్నా. That the trial of your faith, being much more precious than gold, the perish, through it will be tried with fire, might be found unto praise and honor and glory in the appearing of Jesus Christ. పిల్లారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకు ఈ పరీక్షలను నెగ్గి, ఎప్పుడైతే మనం ఈ శోధనలను ఈ పరిశోధనలను ఈ బాధలను ఈ ఇక్కట్లను ఈ ఇబ్బందులను మనం అధిగమిస్తామో అప్పుడు యేసుక్రీస్తు వారి ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన రెండవ రాకడలో మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లారా, చాలా చక్కటి మాట పేతురు గారి వాక్యంలో రాశారు. దేవుడు ఈ వాక్యాన్ని జీవించుగాక. మనం ఇప్పుడు పౌలు గారి గురించి కొంచెం ధ్యానించుకుందాం. రెండవ తిమోతి పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 ఈ 3 వచనాలు చదువుతుంది. Second Timothy chapter 4 verses 16, 17 and 18. ఒక తెలుగులో ఒక ఇంగ్లీష్లో చదవండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అదేనా సార్? రెండవ తిమోతి 4:16 అదేనండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనో నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండానట్టు ఉండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగము పరిశుద్ధుడైన పౌలు గారు తను చనిపోక ముందు రాసిన మాట. ఇది చెరసాల నుండి రోమా సామ్రాజ్యంలో నీరో చక్రవర్తి ఇతనిని చెరసాల పాలు చేసి ఇతనికి మరణదండన విధించాడు. ఆల్మోస్ట్ ఆల్ హీ హ్యాస్ టు బి లిక్విడేటెడ్. ఆ సమయంలో చెరసాల నుండి ఈ పత్రిక ఎవరికి రాస్తుండ్రు? తన ఆత్మీయ కొడుకైన తిమోతికి రాస్తున్నాడు ఈ లెటర్. ఈ వచనాలు చదివితే మనకు కొంచెం మనసులో బాధగా ఉంటుంది కదా ఈ మాటలు. అయితే
పోయే ముందు ఎవరైనా మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అవి ఏ మాటలైనా కానీ, కొడుకులు దగ్గరలో లేరు, తండ్రి చనిపోయాడు, కొడుకు దూరం నుంచి వచ్చి అమ్మా నాయన ఏమన్నాడమ్మా లాస్ట్లో చెప్పిందా అమ్మా, ఆ మాటలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అవి బైబిల్లో కూడా చాలా మంది భక్తులు చనిపోయే ముందు రాసిన మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఎవరు వారు? ఉదాహరణకు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు, దావీదు గారు, మోషే గారు మాట్లాడిన ఆఖరి మాటలు అదొక అధ్యాయం, ఒక పుస్తకమే అయింది, ద్వితీయోపదేశకాండం. అది చివరి మాటలు మోషే గారు మాట్లాడారు. అలాగే మన ఆరాధ్య దైవము యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన చివరి మాటలు మనము గుడ్ ఫ్రైడే రూపంలో మనం ఆచరించుకుంటాం. అవి కదా, అవి చివరి మాటలే కదా, 7 మాటలు. అంటే చివరి మాటలకు బైబిల్లో అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇక్కడ కూడా పౌలు గారు చెరసాల నుండి ఈ మాటలు తిమోతి గారికి తన చివరి మాటలుగా రాయబడ్డాయి. చివరి మాటలకి ఈవెన్ మన న్యాయస్థానంలో కూడా దానికి విలువ. జ్యుడిషియల్ పార్లెన్స్, ద వర్డ్ స్పోకెన్ బిఫోర్ డెత్ ఈస్ కాల్డ్ డైయింగ్ డిక్లరేషన్. మరణ వాంగ్మూలం అంటారండి దాన్ని. దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను ఎవరన్నా పొడిచాను అనుకోండి కత్తితోని, వాడు రక్తమడుగులో పడి ఉన్నాడు, ఎవరో వచ్చిండ్రు, ఏమైందా అంటే ఫలానా నన్ను పొడిచింది సార్ అని చెప్పిందనుకో, ఆ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది కనుక ఈ చదవబడిన వాక్యము పౌలు గారు తను చెప్పుకోవే ముందు రాశారు. పౌలు గారు అంటారు 16వ వచనంలో, అందరూ నన్ను విడిచిపోయేది తిమోతి, ప్రతి ఒక్కరు నన్ను విడిచిపోయారు, నేను ఒంటరిగా ఈ చెరసాల్లో ఉన్నాను తిమోతి, ఎవరు నా దగ్గర లేదు. ఈ రోమా సామ్రాజ్యంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి నేను సేవ చేశాను, ఎన్నో సంఘాలు స్థాపించాను, ఎంతో మందికి నేను తర్ఫీదు ఇచ్చి నా శిష్యులుగా చేర్చుకున్నాను, ఎన్నో చోట్ల నేను వాక్య పరిచర్య చేశాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు నన్ను విడిచిపోయాడు, ఎవరూ లేరు నా దగ్గర, నన్ను ఏకాంగిగా నన్ను ఒంటరిగా చేసిపోయాడు తిమోతి అని బాధాతప్త హృదయంతో తిమోతికి ఈ ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. పిల్లారా, అయితే ఇక్కడ ఒక మంచి మాట ఏమంటాడంటే, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నా ప్రభువు నా ప్రక్కన నిల్చొని నన్ను బలపరిచాడు. ఇక్కడ అంటాడు, ఇక్కడ 17వ వాక్యంలో ఎందుకు బలపరిచారయ్యా అంటే, నా నిమిత్తము సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ నా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. ఇలాగా మన జీవితంలో కూడా చాలామంది మన తారసపడుతుంటారు. మన లైఫ్ స్పాన్లో ఎవరెవరో నా జీవితంలో అయితే కనీసం ఒక 200-300 మంది అయినా నాకు తగిలి ఉంటారు. ఒకరు లేరు ఇప్పుడు.
ఈవెన్ భార్య కూడా వదిలిపెట్టేది. అయితే చాలామంది జీవిత పోరాటంలో ఎదురెత్తుంటారు మనకు. నేను నీకు తోడుంటాను, నువ్వంటే నాకు ప్రాణము, నేను నీ గురించి తలకాయ పోసుకుంటా, అన్ని ఒత్తి మాటలు, ఎవరి గురించి సరిపోరు. నీవంటే నాకు ప్రాణం, తప్పు, క్రాష్, ఊరికినే పై మాటలు. ఒక మంచి పాట ఉన్నది, అది ఆ పాట, ఎవరెవరు ఎదురవుతుంటారో ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదలిపోతారు, కరుణగల యేసు నాతోనుంటాడు, కరుణగల యేసు నాతోనుంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఊరికే నోటి మాటగా నేను నీకు తోడుంటా అంటారు, నీతో ప్రయాణం చేస్తా అంటారు. ప్రియులారా, ఇదంతా వట్టి మాటలు, నువ్వు అంగీకరించవలసింది. నేను ఇంతకుముందు ఒకసారి ఒక చిన్న పర్సు కథ చెప్పాను, ఎంతమంది గుర్తుంటున్నాను. ఒక పిల్లవాడు ఈ పిచ్చిలాంటి ఎవరైనా పర్సు పెట్టిన అలవాటు ఉందా? పర్సు క్యారీ చేసేది, మనీ పర్స్ ఎవరికి లేదా? అమ్మే రైట్, ఇద్దరైతే ఉన్నారు నా సపోర్ట్. చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పర్సు పెట్టుకుంటుంది. సండే స్కూల్కి పోతుంటే ఈ వయసులో ఉన్నప్పుడు పర్సులో, సండే స్కూల్లో ఉన్నప్పుడు దేవుని ఫోటో పెట్టుకుంటుంటే అది పర్సులో పెట్టుకుంటుంది. పర్సు తీసినప్పుడు దేవుడు. కొంచెం పెద్దగైనాక మా అమ్మ ఇంత కష్టపడుతుంది నా గురించి. మా అమ్మ నర్స్ పని చేసేది, సిస్టర్. మా అమ్మ నైట్ డ్యూటీ చేస్తుంది, ఎంత కష్టపడుతుంది. మా నాయన ఎంత కష్టపడుతుందో నా గురించి, నన్ను చదివిస్తాను, చేస్తాను అని చెప్పి మా అమ్మ నాయన నా ఫోటో తీసుకొని కొంచెం తెలివేసినాక దేవుడి ఫోటో మీద పెట్టి రోజు మా అమ్మ మా నాయన చూసుకుంటున్నాను. కొంచెం వయసు పెరిగింది, ఆ కౌమార దశ దాటి యవన దశలో అడుగుపెట్టిన సమయంలో 20-25 ఏళ్ళకు వచ్చినప్పుడు పెళ్ళయింది. అప్పుడు నాయన అమ్మ ఫోటోల మీద ఎవరి ఫోటో వచ్చింది? తెలుసండి, భార్య ఫోటో వచ్చింది. యేసుక్రీస్తు ఫోటో ఎక్కడ ఉంది ఇప్పుడు? నా భార్య ఇంత చక్కగా ఉంది, నా భార్య. కొద్ది రోజులు గడిచింది, కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టింది, చక్కగా ఉన్నది బిడ్డ. అప్పుడు భార్య ఫోటో మీద ఎవరి ఫోటో వచ్చింది? యేసుక్రీస్తు ఫోటో ఇంకా కిందికి పోయింది. ఆ కొడుకు ఫోటో చూసుకుంటా మురిసిపోతుండే తండ్రి. కొడుకు కొంచెం పెద్దగా అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇక చదువుకుంటాడు, డాడీ అది చేస్తా, డాడీ ఇది చేస్తా అని అటు వెళ్ళిపోయి అక్కడనే పిల్లదాన్ని చూసుకొని పెళ్లి చేసుకొని అనేసి వెళ్తాడు. తండ్రి కోపం వచ్చి ఆ కొడుకు ఫోటో చేసి చించి పడేసింది. ఇంత కష్టపడి తెలిస్తే అక్కడ పోయి అక్కడనే ఉంటావురా నువ్వు అని చెప్పి. అప్పటికి భార్య చచ్చిపోయింది, తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు.
చివరికి మిగిలింది ఏం ఫోటో? యేసయ్య ఫోటో. చివరికి ప్రతి ఒక్కరు నేను విడిచిపెట్టిపోయినా కానీ నువ్వు చనిపోయేంత వరకు నీకు తోడుగా ఉండేది నేను ఆరాధించిన యేసయ్య మాత్రమే. చనిపోయేంత వరకేనా? చనిపోయిన తరువాత నిత్య జీవంలో ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ నీతో ఉండేది ఎవరు? యేసయ్యనే. ఇలా ఒక ఎల్ఐసిలో ఒక స్లోగన్ ఉంది, ఎవరికైనా గుర్తుందో లేదో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిది సిగ్నేచర్ స్లోగన్ ఎవరికైనా గుర్తుందా? జీవన్ కే సాత్ భీ జీవన్ కే బాద్ భీ. ఎల్ఐసి స్లోగన్. ఎల్ఐసి పాలసీ చూసుకుంటే మీకు తెలుస్తుంది, దాని కింద రాసుకుంటుంది. అది దాని అర్థం ఏంటంటే జీవన్ కే సాత్ భీ, ఈ జీవితాంతము, జీవన్ కే బాద్ భీ, జీవితం తర్వాత కూడా. యాక్చువల్గా అది యేసయ్య మాట. ఎల్ఐసి వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఇవాళ మనం ఆరాధించే మన దేవుడు జీవితాంతము, జీవితం తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు ఒకటే మనతో ఉండేవాడు. అందుకే పౌలు గారు అంటారు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా నా యేసు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు. తన ఆత్మీయ కళ్ళతో పౌలు గారు చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడో యెరూషలేములో లేడు, ఎక్కడో కేథీడ్రల్స్ లో లేడు, ఎక్కడో గుడ్లలో లేడు. మరి ఎక్కడున్నాడయ్యా? నీ పక్కనే ఉన్నాడు. ఆయన చూసే ఆత్మీయ కళ్ళు నీకు ఉండాలి. The spiritual eyes you must have it to look at the Jesus who is guarding you day and night, standing beside you. ఈ ప్రక్కన నిలిచే దేవుడు నిన్ను చూసే ఆత్మీయ కళ్ళు నీకు ఉండాలి. ఆ కళ్ళు దావీదు గారికి ఉన్నాయి. అందుకే కీర్తన 139:5 చదవండి. Psalms 139:5. ఇక్కడ దావీదు గారు అంటారు, దేవుని చూస్తున్నాడు ఆయన. దేవా, నా వెనుకను, నా ముందు, నా ప్రక్కన, నా చుట్టూత నీవు ఆవరించి ఉన్నావు. ఆవరించి ఉన్నావు అంటే నేను కప్పేసిండు. దావీదు ఆ మాట అంటున్నాడు, ఇంత కాన్ఫిడెన్స్ అంటున్నాడు. మనం అనగలేమో ఆ మాట. దావీదు గారు అంటున్నది ఇక్కడ, యు హ్యావ్ సరౌండెడ్ మీ, you are in front of me, you are on my back side, my side, you surrounded me. నా చుట్టూతో ఉన్నావు దేవా, నువ్వు నన్ను వదలలేదు నువ్వు. ప్రియులారా, ఈ మాట పౌలు గారు కూడా అదే మాట అంటున్నాడు. ప్రతి ఒక్కరు విడిచిపోయిపోయారు. చాలా ఆనందకరమైన మాట ఇది. మన లైఫ్లో మన లైఫ్ పార్ట్నర్ కింద మనం వదిలిపెట్టిపోతే ఈ మాట మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అది యెహెజ్కేలు గ్రంథము 24:15 దేవుడు అంటాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, నీకు ఇష్టమైనది నేను ఈరోజు తీసుకోబోతున్నాను నీ దగ్గర నుంచి. నీకు ఇష్టమైనది నేను తీసుకోబోతున్నాను. యెహెజ్కేలు ప్రవక్త పొద్దున దేవుని వాక్యం ప్రచురించి సాయంకాలం వచ్చే వరకు ఆయన భార్య చచ్చిపోయింది. దేవుడు అంటాడు, దుఃఖింపవద్దు, ఏడవద్దు, ఒక్క నిట్టూర్పు మాత్రం నువ్వు విడవాలి, అంతే
మాట నాకు తెలియదు కానీ నా భార్య చచ్చిపోయినప్పుడు చాలా రోజులు ఏడ్చాను నేను. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు దిక్కింపవద్దు, ఇంట్లోకి వెళ్ళి చదవండి ఎప్పుడన్నా యెహెజ్కేలు 24:15. చాలా మంచి ఆదరణకరమైన మాట. ఇలారా ప్రతి ఒక్కరూ మనల్ని విడిచిపెట్టి పోయేటోళ్ళే. హిందీలో ఒకటి కవిత ఉన్నది, बिछड़ गया हर साथी देकर पल दो पल का साथ, बिछड़ गया हर साथी देकर पल दो पल का साथ, किसको फुर्सत है जो थामे दीवाने का हाथ. ప్రతి ఒక్కరూ పల్దో పల్ అంటే క్షణం మాత్రమే నీకు సాధించి వెళ్ళిపోయారు. నీ చేయి పట్టుకుని నీకు నడవగలవాడు ఎవడు లేడు ఈ లోకంలో. పిల్లరా పౌలు గారి పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంది. కానీ ఆయన ధైర్యం దేన్ని బట్టి తెచ్చుకున్నాడంటే, నా యేసుక్రీస్తు ప్రభువు నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచినాడు. పిల్లరా చాలామంది మనల్ని ఆదరించినట్టు ఆదరిస్తారు. మన దుఃఖంలో మనలను చాలామంది ఆదరించినట్టు ఆదరిస్తారు. మనం ప్రేమించినట్లే చేస్తారు. అయ్యో మరి అమ్మా ఎన్ని కష్టాలు వచ్చినాయి మీకు, అయ్యో సైమన్ గారు ఎన్ని కష్టాలు వచ్చినాయి కదా మీకు, పక్కనే అంతిర్యాంగానే ఏమి విడిచిపాటు ఏమి ముందట మాత్రము అయ్యో ఇంత మంచి లోకం తీరేంత ప్రతి ఒక్కరంతే ప్రేమించినట్టే ప్రేమిస్తారు. కానీ ఎవరు ఎండమావులు ద మిరేట్స్, ఎండమావులు అంటే తెలుసు కదా, నీళ్ళు కనబడతానే ఉంటాయి అక్కడ, పోయేవరకు ఏముండదు అక్కడ, అది ఎక్కువ కనబడుతుంది. జీవితం ఎండమావుల జీవితం. ఈ ప్రేమకు తాగులేని జీవితం ఇది. ప్రియులారా, ఏ దేవుడైతే నేను ప్రకటించే నా దేవుడు, ఆయనను నమ్మి ఈ కుదురుతున్న ఆదివారం రోజు నువ్వు ఇక్కడికి వచ్చావో, ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ ప్రక్కన నిలబడి నిన్ను బలపరిచే ఈ దేవుడు. ప్రియులారా, పౌలు గారి ప్రక్కన నిలిచి ఈ బలపరిచిన తర్వాత ఏం జరిగిందంటే, అంతకు ముందు 1 తిమోతి 1వ అధ్యాయము 11-12. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడై ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఎవరి పౌలు? దూషకుడు. ఎవరి పౌలు? హింసకుడు. ఎవరి పౌలు? హానికరుడు. ఇంతటి భయంకరమైన బ్రతుకు కలిగిన పౌలు గారిని దేవుడట ఒక నమ్మకమైన వానిగా పౌలు గారిని దేవుడు మార్చాడు. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ప్రియులారా, ఇంత భయంకరుడు. ఇప్పుడు పౌలు గారు మారు మనసు పొంది ఆయన
దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత తన చూపు కోల్పోయి ఒక యూదావాని ఇంట్లో తిన్ననెద్దన వీధిలో యూదావాని ఇంట్లో 3 రోజులు అన్నపానం లేకుండా ప్రార్థిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుడైన అననీయ అనే ఒక భక్తుని పిలిచి, నువ్వు ఆ యూదావాని ఇంటికి వెళ్ళు, అక్కడ పౌలు అనే దాసువాడు ఉంటాడు, అతడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నాకు అతని తల మీద చేతులుంచి ప్రార్థించు అంటే అననీయ అంటాడు, ప్రభువా వీడు అత్యంత దుర్మార్గుడు, దుష్టుడు, ఆయన దగ్గరికి పంపిస్తున్నావేం ప్రభా నువ్వు అంటే, అపోస్తుల కార్యములు 9:16లో దేవుడు అంటాడు, ఇతడిని నా సాధనంగా నేను వాడుకుంటున్నాను, నా గురించి ఎన్ని శ్రమలు పడాలో అన్ని శ్రమలు నేను అతనికి చూపిస్తాను. అసలు నాకు అనిపిస్తుంది, ఈ శ్రమలన్నీ దేవుడు కల్పించినాయి అనిపిస్తుంది. పౌలు గారు చెప్పాడు అన్న అపోస్తుల కార్యం 9:16లో, శ్రమలు నేను కల్పిస్తాను, నా శ్రమలు నా గురించి శ్రమలు సహిస్తాడు ఇతను. పిల్లరా, అయితే ఇక్కడ మొదటి తిమోతి 1:12 అంటాడు, ఇంతటి భయంకరమైన బ్రతుకు కలిగిన నన్ను దేవుడు నన్ను బలపరిచి నా పూర్వపు స్థితి అంతయు మార్చేసి నన్ను ఒక నమ్మకమైన వ్యక్తిగా ప్రభు నన్ను ఎంచుకున్నాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. పిల్లరా, మనం కూడా దేవునికి మన ప్రార్థన కూడా, దేవా నన్ను కూడా పౌలు గారిని ఎలా మార్చావో, నీకు ఒక నమ్మకమైన దానిగా, ఒక నమ్మకమైన వాడిగా నన్ను మార్చు ప్రభు అని నా ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువుకు నమ్మకమై ఉంటామో పరలోక రాజ్యంలో మన చోటు అదిలం. పిల్లారా, మనము మార్చబడిన తర్వాత ఏమంటాడంటే, ఇప్పుడు మార్చబడక ముందు పౌలు గారు హానికరుడు, దూషకుడు, హింసకుడు. మనం కూడా మనం మారు మనసు పొందక ముందు మన మీద కూడా కొన్ని ముద్రలు పడి ఉంటాయి. వీడు తిరుగుబోతూ, వీడు తాగుబోతూ, వీడు జూదరి, వీడు ఫలానా 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 అని చెప్పి మన మీద కూడా ముద్రలు పడి ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్మకమైన వానిగా దేవుడు నిన్ను మార్స్తాడో ఆ ముద్రలన్నీ దేవుడు చెరిపేస్తాడు. నువ్వు ఒక నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము చూడారా. ఒక మాదిరికర వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు నీ ప్రక్కన నిలబడి నిన్ను బలపరుస్తుంటే మనం ఒక మాదిరికరమైన వ్యక్తిగా మనము మార్చబడతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:12-13లో పౌలు గారు అంటారు, తిమోతికి ముందు చూడండి, ఫిలిప్పీ 4:12-13. సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. పౌలు గారు ఇక్కడ చక్కని మాట అంటారు, కడుపు నిండా భోజనం చేసిన రోజులున్నాయి, గంజి మెక్కుగా కూడా గతి లేకపోయిన రోజులున్నాయి. ఎవరైనా కానీ కడుపు నిండింటనే ప్రేజ్ ది లార్డ్ అని 10 సార్లు అరవగలుగుతాడు, దేవుణ్ణి స్తుతించగలుగుతాడు.
2-3 రోజులు పస్తు నుండి కడుపులో నకనకలాడుతుంటే ఆకలి 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 అంటే దేవుణ్ణి స్తుతించే ఆలోచన వస్తుందా నీకు? ముందు ఎక్కడ తినాలా, కడుపు ఎక్కడ నింపుకోవాలన్న ఆలోచన వస్తుంది తప్ప. ఇక్కడ పౌలు గారు అంటారు, తినడానికి గతి లేకపోయినా కానీ నాకు నా ప్రక్కన నిలబడే దేవుడు నన్ను బలపరిచిండు కనుక నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పి ఇక్కడ పౌలు గారు అంటారు. పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపద్రవాలు, అవన్నిటిని దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే 17వ వచనం మన మూలవాక్యం 2 తిమోతి 4:17 అంటాడు, నా నిమిత్తము సువార్త జరిగించే నిమిత్తము దేవుడు పౌలు గారిని రక్షించుకుంటూ పోయాడు. ఇక్కడ ఎందుకు రక్షించాడంటే ఒక్కసారి మనం 2 తిమోతి 4:17 ఒకసారి చూస్తే అక్కడ కొంచెం క్లియర్ ఉంటే నేను చదువుతానండి, నేను తీశాను. నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరికీ దాని విను నిమిత్తము ప్రభు నన్ను బలపరిచిండు గనుక నా పక్క నిలబడి. ఎందుకు బలపరిచిండు పౌలు గారిని? సువార్త ప్రచురణ చేయుటకు బలపరిచిండట. సువార్త ప్రచురణ చేయుటకి దేవుడు బ్రతికించుడు పౌలు గారిని. 4 సంవత్సరాల కిందట కరోనా మహావ్యాధి మనకు వచ్చింది. చాలా మంది మంచి వాళ్ళు చనిపోయారు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు బ్రతికించాడు? హాయిగా ఉద్యోగం చేసుకుని లలలలా అని తిరుగుతానికి కాదు. ఒక పర్పస్ ఉన్నది నిన్ను బ్రతికించినందుకు దేవుడు. మరి ఆ పర్పస్ నువ్వు సర్వ్ చేస్తున్నావా? పర్పస్ నువ్వంటే నువ్వు, నేను, అందరము లేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నన్ను బ్రతికించుడు దేవుడు. ఎందుకంటే నా నిమిత్తము సువార్త సేవ జరిగించాలని చెప్పి దేవుడు నన్ను బ్రతికించాడు. నా పక్కన నిలబడి నన్ను బలపరిచాడు. పిల్లారా, మనం ఆయన తగ్గట్టు మనం బ్రతుకుతున్నామా? దేవుడు నిన్ను బ్రతికించిన తన మహిమకు గురించి బ్రతికించాడు. తన కార్యాలు నువ్వు చేస్తావని నువ్వు బ్రతికిస్తే నువ్వేం చేస్తున్నావు? నశించిపోతున్న ఆత్మను రక్షిస్తున్నావా? భారభరితమైన ప్రార్థనలు నువ్వు చేస్తున్నావా? ఆయన పనులు చేస్తున్నావా? సాతాను పనులు చేస్తున్నావా? ఒకవేళ సాతాను పనులు చేస్తుంటే నీ ప్రక్కన నిలబడిన నీ దేవుడు నిన్ను చూసి దుఃఖిస్తాడు, మనసులో నొచ్చుకుంటాడు. అయ్యో, నా కుమారుడు నేను బ్రతికించాను, ఆ భయంకరమైన మహమ్మారి నుండి నేను బ్రతికిస్తే ఇతను సాతాను పనులు చేస్తున్నాడు అని దేవుడు నొచ్చుకుంటాడు. పిల్లారా, మనం బ్రతికించిన దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత వందనాలు చెల్లించు వారమై ఉండాలి. ఇంకేమంటాడు పౌలు గారు ఈ 4:17 తర్వాత అంటాడు, ప్రభు నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడింది. పౌలు గారు ఎప్పుడు సింహంతో కొట్లాడంగా మనం బైబిల్లో ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ అంటాడు, ఇక్కడ పౌలు గారు ఏమంటారు? 2 తిమోతి 4:17 అంటాడు, నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. సీరియస్ ప్రసంగంలో చిన్న డీవియేషన్. ఎంతమంది బైబిల్లో సింహాన్ని చంపిన వారు మీకు కనబడతారు? జీకే క్వశ్చన్. How many people you find in Bible killing the lion? ఒకటి దావీదు, శాంసన్, వెరీ నైస్, వెరీ గుడ్. రెండు
2 ఒకటోసారి చెప్పండి. ఇంకా రెండేనా? దావీదు యొక్క సైన్యాధిపతి పేరు బెనియా. 2వ సమయంలో 23వ అధ్యాయంలో బహుశా ఉంటుంది అది, ఆ మాట ఉంటుంది. అతను మంచుబడు వేళ ఒక సింహాన్ని చంపాడని రాసి 3 వ్యక్తులు బైబిల్లో సింహాన్ని చంపింది గుర్తుపెట్టుకోండి. సంసోను, దావీదు, బెనియా. కరెక్టా? ఇక్కడ పౌలు గారు అంటారు, నేను సింహము నోట నుండి దేవుడు నన్ను రక్షించాడు, తప్పించాడు. సింహం గాండ్రించుకుంటూ నా మీదకి వచ్చింది, నన్ను మింగేద్దామని నా మీదకి వచ్చింది. కానీ దేవుడు నన్ను సింహము నోటి నుండి తప్పించాడు. ఏంటా సింహము? 2వ తిమోతి 3 ఇదే 3:11 రాయబడి ఉంటుంది. అంతియొకయు, ఈకోనియా, లుస్త్రా ఈ 3 పట్టణాలు కొరింథీ సంఘంలో ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడిన 2వ తిమోతి 3:11 అంతియొకయు, ఈకోనియా, లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవలను తెలుసుకున్న వాడవై తిమోతి నన్ను వెంబడించి అట్టి హింసలు సహించి తిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను, ఇది సింహం, ఉపద్రవాల సింహం, క్రీస్తునందు 12వ వచనం, క్రీస్తునందు, నాతో చెప్పండి అందరూ, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారు అందరూ హింసనందుదురు. నా జీవితంలో 3 పువ్వులు 60 కాయల 6 కాయలుగా ఉన్నదని చెప్పి ఎవరు అనుకోవద్దు. వీళ్ళారా, ఇక్కడ దేవుడి మాట ఏం చెప్తుంది? క్రీస్తునందు సద్భక్తితో. ఇంగ్లీష్ చదువు బాబు. 3:12, 2వ తిమోతి, 2 తిమోతి 3:12. Yes, and all that will live godly in Jesus Christ shall suffer persecution. All that who live in Christ Live godly in Jesus Christ shall suffer persecution. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశింపవారు అందరట ఏం పొందుతారు? హింస పొందుతారు. చూడారా, ఇక్కడ కూడా పౌలు గారి పొందిన హింసలు చిన్న హింస లాంటి అది. ఒకసారి తీయండి అది. 2వ కొరింథీ 11:23 నుంచి చదవండి. 2 Corinthians 11th chapter 23 to 28. వారు వారు ఇశ్రాయేలీయుడా, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడని. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులని, మరి విశేషముగా ప్రయాసపడింది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. అనేక పర్యాయాలు నేను చెరసాల్లో ఉంటుంది. తర్వాత అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితం అంటే దానికి లిమిట్ లేదు, లిమిట్లెస్. అపరిమితంగా నేను దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. అనేక మార్లు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్
అటువంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను. యూదుల చేత 5-6 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. 5-6 సార్లట, ఒకటి తప్ప 40 అంటే 39 సార్లు దెబ్బలు. ఇంగ్లీష్లో ఉంటుంది ఐ వాజ్ ఫ్లాగ్డ్. ఫ్లాగ్డ్ అంటే కొరడాలతో కొట్టుడు. యేసుక్రీస్తును ఒకటేసారి కొట్టారు కొరడాలతోని. ఇక్కడ ఆయన పౌలు గారు చెప్తారు 5-6 సార్లట ఆయనను ఒకటి తక్కువ 40 అంటే 39 మార్లు కొరడాలతో కొట్టారు. ఉమ్మారు బెత్తములతో కొట్టబడింది. ఇది కొరడాలతో కొట్టుడు వేరు, బెత్తములతో కొట్టబడింది. ఒకసారి రాళ్లతో కొట్టబడింది. అయ్యో, రాళ్లతో కొట్టబడాడట. ఇంకమ్మా ఉమ్మారు ఓడ పగిలి శ్రమ పడింది. ఉమ్మారు ఓడ ప్రయాణం చేస్తుంటే ఓడ పగిలి సముద్ర పాలైపోయిన నేను. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపింది. ఒక రాత్రి పగలంతా సముద్రంలోనే గడిపిన నేను. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంది. ఎన్ని ఆపదలండి? 1, 2, 3, 4, 5. పౌలు గారు పడ్డ కష్టాలు ఎవరు పడ్డారు చెప్పండి? ఏ అపోస్తలుడు పడ్డాడు? ఏ దేవుని శిష్యులు పడ్డాడు? కపట సహోదరులు కూడా ఆపదలు పడ్డాడట. కపట సహోదరులు, ఫాల్స్ బ్రదరిన్, వీళ్ళు చాలా మంది ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటారు. కపట సహోదరులు, ఒకటి మంచి వాక్యం వాడిండు ఇక్కడ పౌలు గారు. కపట సహోదరులు కూడా ఉంటారు, సహోదరులు ఉంటారు, సహోదర మనులు కూడా ఉంటారు. కపట అంటే నటన. వారితో కూడా ఆపదలో పాలైండట పౌలు గారు. అంతేనామా ఇంటున్నారా? ఇక్కడ ప్రయాసంతోనూ కష్టములతోనూ, ప్రయాసంతోనూ కష్టంతోనూ, తరచుగా జాగరణంతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వం, కప్పుకుంటానికి బట్టలు లేవు, వేసుకుంటానికి బట్టలు లేవు. ఇంకా ఉన్నాయి కానీ చెప్తలేడు అక్కడ పౌలు గారు. పిల్లరా, ఇన్ని ఉన్నా కానీ దేవుడు అతనిలో ఒక ముద్దు పెట్టాడు. సాతాను ముళ్ళు అంటది. ఆ ముళ్ళు తీయమని ఎన్నోసార్లు 2 కొరింథీ 12:7 ఉంటుంది ఆ మాట. ఈ ముళ్ళు తీసేయి ప్రభువా నిన్ను సార్లు వేడుకుంటే కూడా దేవుడు ఆ ముళ్ళును అలాగే పెట్టాడు. పిల్లరా, కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. 119వ కీర్తన 71వ మాట చదవండి ఒకసారి. సామ్ 119:71. ఏమంటాడండి దావీదు గారు? ఎవరైనా చెప్తారా ఈ మాట? శ్రమ ఎందు ఉండుట నాకు మేలైందండి అని. 61 కూడా చదవండి అమ్మ. అక్కడ 67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిన, శ్రమ కలిగినాకనే ఈ త్రోవలో వచ్చిన నేను. శ్రమ కలగకుండా మంచిదా కాదా? దావీదు గారు చెప్తున్నారు ఇక్కడ. అదే మాట పౌలు గారు కూడా సేమ్ చెప్తున్నాడు. ఆయన దావీదు గారు ముందుకేసి నీతిమంతులకు కలువ
ఆపదలు అనేకము అంటాడు ఆయన. కానీ వాటన్నిటి నుండి ప్రభువు తప్పిస్తాడు. ఈయనకు జరిగింది కూడా ఇక్కడ అంతే. ఇక్కడ సింహం నోటి నుండి నన్ను తప్పించాడు దేవుడు అంటే వీటన్నిటి నుండి తప్పించాడు. ఎందుకు తప్పించాడు? తన సువార్త వ్యాప్తి గురించి. పౌలు గారు సువార్త వ్యాప్తి గురించి దేవుడు అతన్ని రక్షించుకుంటూ వీళ్ళారా ఆయనను వాడుకున్నాడు. ఇక్కడ ఒక మాటను చదువుకుందాం. ఇక్కడ అపోస్తుల కార్యములు 14:29. రెండవ తిమోతిలో మనం 3వ తిమోతి 11లో మనం చదువుకున్నాము. ఏం చదువుకున్నాము? ఇకోనియా, అంతియోకియా, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగిన హింసలు, ఉపద్రవం. ఏం కలిగినాయండి ఆయనకి? ఈ పట్టణాల్లో హింస కలిగిందట. ఏం హింస? చదవండి ఒకసారి అపోస్తల కార్యంలో. అంతియోకియా నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను ఎవరిని ఈడ్స్తారండి? సామాన్యంగా మనం వీధిలో చూస్తాం. మనం కుక్క చచ్చిపోయింది అనుకోండి, దాన్ని ఎత్తుకపోయారు అంటారా? దాన్ని ఏం చేస్తారు? ఈడ్చుకపోయేటో పడేస్తారు. చచ్చిపోయిన కుక్కను అది కూడా కాలుకు తాడు కట్టి దాన్ని పట్టుకోరు. గురగొర ఈడ్చుకపోతాడు. ఇక్కడ పౌలు గారిని రాళ్లతో కొట్టారు యూదులంతా కలిసి. ఆ రాళ్ళంటే గుల్కరాలు అనుకోకండి. చిన్న రాయితో ఇట్లా కొట్టిననుకోండి, కాదు. మంచి పెద్ద పెద్ద రాయిలు తీసుకొని తన ఫోర్స్ తోటి కొట్టిండ్రు. స్టెఫెన్ గారిని కొడితే స్టెఫెన్ గారు అక్కడనే చచ్చిపోయాడు. పౌలు గారికి కూడా ఆ రాళ్ళతో కొట్టారండి. ఆ రాళ్ళు ఎక్కడెక్కడ తగిలితాయి? ఒక చోట చెప్పగలుగుతామా? చచ్చిపోయాడండి పౌలు గారు. అందుకే ఈడ్చి పడేసిండ్రు ఆయన తీసుకుపోయి. రోడ్డు మీద వచ్చి ఈడ్చి ఎక్కడో పడేసిండ్రు. పడేసి వెళ్ళిపోతే శిష్యులందరూ కలిసి ఆయనను తీసుకొని ఆయన చుట్టూ నిల్చొని ప్రార్థించారట. అప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, మీకు తెలుసు. 2వ కొరింథీ 12:2లో ఇదే మాట పౌలు గారు తన ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. నేను ఒక మనుష్యుని ఎరుగుదును. 2వ కొరింథీ 12:2. అతను ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశానికి వెళ్ళాడట. అది ఎవరు? పౌలు గారే. పౌలు గారే చనిపోయి వెళ్ళాడు ఆయన. ఇదే ఇకోనియా, లుస్త్రా పట్టణంలో రాళ్లతోటి కొట్టి చంపారండి ఆయనను. తన ఎక్స్పీరియన్స్ రాస్తాడు పౌలు గారు. అయితే ప్రియులారా, 20వ వచనంలో ఏం రాస్తారు ఇక్కడ చూడండి. అపోస్తుల కార్యములు 14:20. 19వ వచనంలో ఇది జరిగింది. రాళ్లతో కొట్టి పౌలు గారిని చంపేసిండ్రు. ఒక్కొక్క దెబ్బ ఎట్లా తగులుతుంది? రాయి దెబ్బ. రాయితో కొట్టి ఎట్లుంటుంది? చిన్న పోటరాయి తగిలితేనే ప్రాణం పోతుంది. నడుచుకుంటా కాలుకు చిన్న రాయి తగిలింది అనుకోండి, అబ్బా ప్రాణం పోతుంది. గోరలు వేస్తుంది. గోరలు వేసింది అనుకో, బొటనరేలుది ఎట్లుంటుంది అయ్యారు. అటువంటిది యూదులందరూ కలిసి రాళ్లతో రొగ్గి చంపిరట ఆయనను. 20వ వచనంలో ఏం రాస్తాడు? 14:20 అపోస్తుల కార్యములు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలుచుండగా అతను లేచి పట్టణంలో
మరునాడు కర్ణవాత కూడా దెబ్బకు బయలుదేరిపోయింది. వారు ఆ పట్టణం కోసం చాలు చాలు ఇక్కడ ఇన్ని దెబ్బలు తిన్న పౌలు మరునాడు లేచి దెర్బేకి ప్రయాణం అయిపోయాడట. ఎంత అర్జెన్సీ ఏముంది? ఇన్ని దెబ్బలు తిన్నావు పౌలు కన్నా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, కొంచెం మందులు విందులు పెట్టుకొని దెబ్బలు తిన్నావు, రాళ్ళ దెబ్బలు తిన్నావు, కాస్త స్థిమితమై కొంచెం మంచిగా అయిపోయినాక ప్రయాణం అయిపోవచ్చు కదా. ఎక్కువ నుండి డెర్బేకి 70 మైళ్ళ ప్రయాణం. ఆ రోజు రయ్యి అని పోతందుకు కార్లు లేవు, ఏం లేవు. గాడిద మీదనైనా కానీ ఒంటల మీదైనా కానీ ప్రయాణం. మరునాడట పౌలు గారు లేచి డెర్బేకి ప్రయాణం అయిపోయాడని చెప్పి వాక్యం చెప్తున్నది. ఎందుకు? సువార్త ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రభువు ఆయనలో పెట్టిన భారం సువార్త ప్రకటన. మనం చిన్న దెబ్బ తగిలితే మందిరానికి రాము. చిన్న జ్వరం వచ్చిందనుకోండి, చిన్న జలుబు చేసిందనుకోండి, చిన్నగా తలనొచ్చిందనుకోండి, నేను మందిరానికి రానండి. రాళ్ళతో దెబ్బలు తిని చచ్చిపోయాడు అనుకున్న మనిషిని ఈడ్చి పడేసిన మనిషి తెల్లారి లేచి డెర్బేకి ప్రయాణం అయిపోతున్నాడండి. వాక్య పరిచర్య గురించి ఏమంటారు మీ మనిషిని? పౌలు గారిని. అయినా కానీ అంటాడు, అపోస్తులందరిలో నేను కడబడి వాడను, పాపులందరిలో నేను ప్రధాన పాపినండి అంటున్నది. ఎంత మనం ఆరాధించినా, ఎంత ఆయన గురించి మనం ధ్యానించినా కానీ చాలా తక్కువ. పౌలు గారి గురించి ప్రియులారా, మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. ఇక్కడ కూర్చుంటే రయ్యని ఇంటి దాకా ఏ కష్టం లేకుండా నడుచుకొని పోయా, ఇది లేకుండా అన్ని సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు. కానీ మనం దేవుడికి ఉపయోగపడుతున్నామా? ఆర్ వి హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ వే స్ప్రెడింగ్ ద గాస్పెల్? ఈ దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, ఈ దేవుడిచ్చిన ఈ సౌకర్యాన్ని నువ్వు వేరే విధంగా వాడితే మాత్రము ఈ ప్రక్కన నిలబడిన నీ దేవుడు దుఃఖపడతాడు. నా బిడ్డకు నేను ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చిన, ఇంత మంచి సౌకర్యాలు ఇచ్చిన, వీడు ఏం చేస్తున్నాడు? దీన్ని మిస్యూజ్ చేస్తున్నాడు. నా మహిమ, నా ఘనత గురించి వాడతలేడు. ఇచ్చిన దేవునికి తిరిగి తీసుకునే అధికారం కూడా ఉన్నది లేదా? నీకు ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు తిరిగి నీ దగ్గర నుంచి ఐశ్వర్యం తీసుకోలేడా? అని నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నావా? ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని ఎప్పుడు కానీ తక్కువ అంచనా వేయకూడదు. సకల ఐశ్వర్యము, సకల ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయన గురించే నువ్వు పాటుపడాలి. ఈ దేహం దేవుని ఆలయం నువ్వు విరగవా? ఈ దేహం గురించి నువ్వు డ్రగ్స్ తీసుకొని, నువ్వు బ్రాండీ విస్కులు దాక్కుంటా ఈ దేహాన్ని నువ్వు ఏదో విధాపాలకు వాడుకుంటా ఉంటే ఈ దేహం ఇచ్చిన దేవుడు బాధపడడా? ప్రియులారా, అయితే ఇక్కడ కూడా ఒక మాట ఏమంటాడు? 2 తిమోతి 4:17 మనం ధ్యానించాం. 18 2 తిమోతి 4:18 అంటాడు, సింహము నోటి నుండి నన్ను ఆయన తప్పింపబడితిని, ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేర్చుకో అని చెప్పాడు. ఏం చేశాడట ప్రభువు?
పౌలు గారి ప్రక్కన నిలబడి బలపరిచిన ప్రభువు పౌలు గారిని ప్రతి ఒక్క దుష్కార్యం నుండి తప్పించాడు. పిల్లరా, పౌలు గారిని తప్పించిన ఆ ప్రభువు నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన పిల్లలను తన పక్కన నిలుచుకోబెట్టి ప్రతి దుష్కార్యం నుండి ఆయన తప్పించాలని మన ప్రార్థన దేవుడికి చేయాలి. నువ్వు ఎప్పుడైతే దుష్కార్యం నుంచి తప్పింపబడతావో, దుష్కార్యం అంటే దానికి డెఫినేషన్ చాలా ఉంటాయి. ప్రతి దుష్కార్యం నుండి ఆయన నువ్వు తప్పించబడినాడే నువ్వు పరలోకం చేస్తావు. పిల్లరా, దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, మంచి ఆస్తిని ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. ఏ మంచి చూసి దేవుడు నీకు ఇచ్చాడు దేవుడికి తెలుసు, నీకు తెలుసు. పిల్లరా, ఒక మనిషి దేవుడు తోడుగా ఉన్నాడంటే దానికి కన్ఫర్మేషన్ ఏంటి? ఈయనకు మరియమ్మకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే దాని కన్ఫర్మేషన్ ఏంటి? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే దాని కన్ఫర్మేషన్ ఏంటి? అంటే నా బ్రతుకు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా బ్రతుకుతుంటే అది చూసి అనుకుంటారు ఈయనకు దేవుడు తోడుగా ఉన్నాడు. బైబిల్లో ఆది కాండంలో ఒక మాట ఉంటుంది, 39:2లో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటుంది. అయితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, దానికి సాదృశ్యం ఏంటంటే దుష్కార్యం నుండి దేవుడు యోసేపును తప్పించాడు. ఏంటా దుష్కార్యము? పోతీఫర్ భార్యతో చెడ్డ పని చేయకుండా దేవుడు తప్పించలేదా యోసేపును? చదవండి 39:2. చాలమ్మా. యెహోవా యోసేపు తోడై ఉన్నందువలన ఆ దుష్కార్యం నుండి తప్పింపబడ్డాడు. అయితే యెహోవా తోడై ఉండగానే చాలా మంది అనుకుంటారు నాకు సిరులు, సంపదలు, ఐశ్వర్యము, 1 కోటి రూపాయల మూట నాకు నెత్తిన పడుతుంది అనుకుంటారు. తప్పు అది. దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు నీ ప్రతి దుష్కార్యం నుంచి నువ్వు తప్పిస్తాడు. దానివల్ల నువ్వు పరలోకం చేరుతావు. ఆస్తిపాస్తులు కాదు ఇక్కడ ముఖ్యం, పరలోకం ముఖ్యము, నిత్య జీవం ముఖ్యము. మన గురి అక్కడ ఉండాలి, ఇహలోక సంబంధమైన వాటి మీద కాదు. పిల్లారా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నా కానీ 39:20లో రాయబడి ఉంటుంది. 39:20లో అతను చెరసాల పాలయ్యాడు. చెరసాలలో వేసిందండి. యెహోవా తోడై ఉన్నాడు. మనం అనుకుంటాం యెహోవా తోడై ఉన్నాడు, నాకేంది, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఐఎమ్ కింగ్, ఆల్ క్యాపిటల్ లెటర్స్ KING అనుకుంటాము. కాదండి, జైలేశారు యోసేపును. ఎన్ని రోజులు జైలున్నాడు? 41:40 ఎవరు చదువుతలేరండి? 41:41. అయ్యో, 40వ అధ్యాయము మొదటి వచనం. 2 ఏళ్ళు గడిచినాయండి జైల్లో యెహోవా తోడై ఉన్నాక. చాలమ్మా అయ్యారు, 2 ఏళ్ళు జైల్లో మగ్గిండండి. యెహోవా తోడై ఉన్నాడు. 39:23లో కూడా రాయబడి ఉంటుంది అది, ఆ మాట రెండవసారి 39:23 యెహోవా తోడై ఉండేను అని.
యెహోవా అతనికి తోడై ఉండాను కనుక అతను చెరసాల్లో ఉన్నాడు 2 ఏళ్ళు. పిల్లరా, మనం ఎప్పుడు కానీ ఆ రాంగ్ మోషన్లో ఉండొద్దు మనము. కానీ అల్టిమేట్గా యెహోవా తోడై ఉన్న వ్యక్తికి అల్టిమేట్గా నేను అనేది టెంపరీగా నీకు శ్రమలు కలుగుతాయి. యోసేపు టెంపరీగా జైల్లో ఉన్నాడు, కానీ జైలు నుంచి తన జీవితం ఎక్కడికి మార్చబడ్డది? ఫరో ప్యాలెస్కి మార్చబడ్డది. ఫరో తర్వాత ఫరో అంతటి వాటిగా దేవుడు తీర్చిదిద్దాడు. అది ఇంపార్టెంట్. ప్రియులారా, ప్రతి వ్యక్తి మనం ప్రతి ఒక్క ఆపద నుంచి దుష్కార్యం నుంచి తప్పించాలని చెప్పి మన ప్రార్థన ఉండాలి. నీతికి ఆ బ్రతికి ఏ దుష్కార్యం చేయకుండా వాడు చచ్చిపోతాడు. ప్రతి దుష్కార్యం చేసి అవినీతిగా కోట్లు సంపాదించినోడు చచ్చిపోతాడు. కానీ నీతిమంతుడు పరలోకం చేరుతాడు. సంఖ్యాకాండం 23, 32, 23లో పాపము పట్టుకుంటుందని యోగు గ్రంథంలో కూడా ఏమన్నా రాయబడింది. పాపము నిన్ను పట్టుకోను, పాతాళం నిన్ను పట్టుకోను అని. ఒకవేళ నువ్వు దుష్కార్యం చేస్తే, అవినీతిగా బ్రతుకుతే, చనిపోయిన తర్వాత పాతాళమే నీకది. పిల్లరా, ఈయన శ్రమల్లో మనము నేర్చుకునే ఒక గొప్ప పాఠము, యేసుక్రీస్తు ప్రభువు నాకు గొప్ప ఐశ్వర్యాలు, గొప్ప ఆస్తిపాస్తులు ఇస్తాడు కాదు, కానీ ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యంలో చేస్తాడు అని 2 తిమోతి 4:18-19 చెప్పబడిన ప్రకారం మనందరం కూడా మన ప్రార్థన దేవునికి, దేవా నన్ను, నా కుటుంబాన్ని ప్రతి దుష్కార్యం నుండి తప్పించండి. ఒకరోజు నేను పరలోకంలో నీ సముఖంలో నేను నా కుటుంబం మొత్తం కనబడాల, ఎవరు విడవడకూడదు, ప్రతి ఒక్కరూ మా సన్నిధిలో కనబడాలా అని అది మన ప్రార్థన ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, నాయన తండ్రి, ఈ మాటలు నాయన తండ్రి పౌలు గారి గురించి చెప్పబడిన మాటలు నాయన మాకు కూడా వర్తిస్తాయి తండ్రి. నాయన తండ్రి 2 తిమోతి 4:17 చెప్పబడిన ప్రకారం నాయన తండ్రి, నువ్వు మా ప్రక్క నుండి బలపరిచే దేవుడు నాయన తండ్రి. ప్రతి ఒక్కరూ మా వాళ్ళు, నా సొంతం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు విడిచి వెళ్తారు తండ్రి ఈ లోకంలో.